పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి నేర్చుకుందాం. బైబిల్ తెరిచి చూడండి. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. చకచక మీరు బైబిల్ తెరవండి ప్రతి ఒక్కరు కూడా. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను, నేను ఆయనను కీర్తించెదను. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటను కాస్త మీరు జాగ్రత్తగా మీ హృదయాన్ని పదిలపరచాలని నేను కోరుకుంటున్నానండి. ఎవరు ఈ మాట పలుకుతూ ఉన్నారంటే భక్తుడైన దావీదు ఈ మాట పలుకుతున్నాడు. ఎవరు పలుకుతున్నారు చెప్పండి? ఏమని పలుకుతున్నాడు? నేనైతే. మనం కూడా చెప్దామండి. ఒకసారి మన కుడి హస్తాలు ఎలా మన గుండె భాగాన్ని పెట్టుకొని నేనైతే. ఇంకోసారి చెప్పండి, నేనైతే. ఎవరి మీద నమ్మకాన్ని పెట్టారు? దావీదు అనుభవం ఏంటంటే, నా భార్య సంగతి నాకు తెలియదు, నా పిల్లల సంగతి నాకు తెలియదు, నా తోడబుట్టిన వారి సంగతి నాకు తెలియదు, వాళ్ళేమో వాళ్ళతో నన్ను కలపమాకండి, మరి స్నేహితులయ్య ఏమో నాకు తెలియదు, వారితో కూడా నన్ను కలపమాకండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేని మీద నమ్మిక పెట్టుకొని ఉన్నాడు చెప్పండి? దేని మీద నమ్మిక పెట్టుకున్నాడు? దేవుని కృప మీద నమ్మిక పెట్టుకున్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు తన నమ్మికను దేని మీద పెట్టాడంటే దేవుని కృప మీద పెట్టాడు. దీని విషయంలో తన కుటుంబాన్ని కలుపుకొని మాట్లాడటం లేదు. తన భార్య బిడ్డలు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని కలుపుకొని మాట్లాడటంలా, వారి అనుభవాలను తనతో కలుపుకోవటంలా, వారితో నాకు సంబంధం లేదయ్యా, వారి ఆలోచన వారి విధానాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. ఈ రోజున మన నమ్మిక దేని మీద ఉంది? చాలామంది వారి యొక్క నమ్మిక ధనం మీద ఉంది. నేను చిన్నప్పుడు ఒక మాట వినేవాడిని, డబ్బుంటే కొండ మీద కోతి దిగిరమ్మన్నా దిగి వస్తుంది. అంటే డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చు అనేటువంటి భావాన్ని కలిగించే మాట. ఆ భావం ఎప్పుడైతే కలిగిద్దో వారి నమ్మిక దేని మీదకి వెళుతుంది? ధనం మీదకి వెళుతుందండి. మరికొందరి యొక్క నమ్మిక దేని మీద ఉందో తెలుసా? బలం ఉంటే ఏదైనా చేయగలం. నా కోత వస్తుందరా, డిస్టర్బెన్స్ అవుతుంది, అది అర్థం అవ్వట్లేదా? కొంచెం ఆ కోత రాకుండా చూడాలి. సంతోషంగా అందరం ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రైట్, కోత రాకుండా చూడండి, బాగుంది. కొంచెం ఏదన్నా మోనోట్లో సౌండ్ కొంచెం పెడతాం. ప్రైజ్ ది లార్డ్. రైట్, కొందరి నమ్మిక దేని మీద ఉందంటే బలం మీద ఉంది. బలం ఉంటే ఏదైనా మనం చేయొచ్చు, బలం ఉంటే ఏమైనా చేయొచ్చు. మరికొందరు నమ్మిక అధికారం మీద కొందరు నమ్మిక ఉంచుతున్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు, ధనం ఉంటే, బలం ఉంటే
అధికారం ఉంటే, అందం ఉంటే, తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే ఏదైనా చేయొచ్చని వారి యొక్క నమ్మికను వాటి మీద ఉంచుతున్నారండి. అటువంటి పరిస్థితుల మధ్యన దావీదు నిలబడి ఏమంటున్నాడంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని కృప మీద నమ్మిక ఉంచినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. ఆయన కృప శాశ్వత కృప. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను. మన జీవితాల్లో మనం దేవుని కృప మీద ఆధారపడగలిగితే, దేవుని కృప మీద మనం నమ్మిక ఉంచగలిగితే, పర్వతాలు తొలగిన, మెట్టలు వాటి స్థానాలు తప్పిన, పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన కృప మనలను విడిచిపోదు. గడిచిన కొద్ది దినాల వ్యవధిలో మీడియా ద్వారా మనం గమనిస్తూ వస్తున్న అమెరికా దేశంలో కాలిఫోర్నియా ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం లాస్ ఏంజెల్, బిగ్ షాట్స్, గొప్ప గొప్ప ధనవంతులు ఆ ప్రాంతంలో ఉంటారంటే, హాలీవుడ్ సినీ యాక్టర్లు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉంటారంట. జనవరి 1st వీక్లో వారు ఒక మీటింగ్ పెట్టుకొని గ్లోబల్ గోల్డ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో వాళ్ళు సంతోషిస్తూ వారు పలికిన ఒక మాట ఏంటంటే, దేవుడు లేని నగరము, దేవుడు అవసరము లేని నగరము, దేవుడు లేని నగరము, దేవుడు అవసరత లేని నగరం. అంటే వారి ఆలోచన ఏంటి? ధనం ఉంటే చాలు, బలం ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, మంచిగా మేము నటన ప్రదర్శించగలిగితే చాలు అని వారు కొద్దిగా గర్వించిన వారై దేవుణ్ణి పక్కన పెట్టారు. ఏమైంది? ఆ నగరం కూడా భయంకరమైన మంటలతో కాలిపోయిందండి. నేను మీడియాలో ఒక షార్ట్ వీడియోలో చూశాను. ఆ నగరంలో కాలిపోయినటువంటి ఆ ధనవంతుల ఇళ్ళు, దాన్ని ఖరీదు వేశారు. ఒక్కొక్క ధనవంతుని ఇల్లు $1,000 మిలియన్ అంట. 1,000 లక్షలు కాదండి, 1,000 మిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు, 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1,000 మిలియన్లు ఖరీదు చేసేటువంటి కోట్ల ఖరీదైన భవంతులు కాలి బూడిదైపోయినాయి. ఆ భవనాల్లో ఉన్న ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు ఇంకెంతో వెలకట్టలేము. ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది వాటిని ఆర్పలేక. నగరమే కాలి బూడిదైపోయిందండి. దేవుడు అక్కరలేదు, దేవుడు అవసరత లేని నగరము ఏమైపోయింది? కాలిపోయింది. ధనాన్ని నమ్ముకున్న వారు పాడైపోయారు, బలాన్ని నమ్ముకున్న వారు పాడైపోయారు, అధికారాన్ని మనుషులను నమ్ముకున్న వారు పాడైపోయారు. దేవుని నమ్ముకున్న వారు ఎన్నడూ పాడైపోలేదండి.
దేవుని కృప మీద నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ పతనమైనట్టు చరిత్రలో మనం చూడలేము. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేనైతే. ఆ 14వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కొందరు ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు అనుకుంటారేమో, నేనైతే అలాగా అనుకున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచానయ్యా. నీ కృప నాకు కావాలి. నీ కృప లేనిదే క్షణమైనా నేను బ్రతుకలేను. దైవజనులు యేసన్న గారు ఆయన వ్రాసిన ప్రతి పాటలో కృప అన్న పదం కనపడుతుందండి. కృప అన్న పదం లేకుండా ఆయన పాటలు రాయలే. మన జీవితంలో దేవుని కృప లేకుండా ఒక క్షణము కూడా మనం బ్రతకలేము. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? ధనం నమ్ముకున్న వారు పాడైపోతారండి. ఉగ్రత దినమునంట రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. వెండి బంగారాలు అక్కరకు రావు. ఈ రోజున మనం ఒక ఆలోచన చేయాలి. ఎవరితోనో మనం బ్యారేజ్ వేసుకోకూడదండి. ఇంకొకరితో మనం పోల్చుకోకూడదు. మన దేవునితో మనం ఎలా ఉన్నాం, ఇది వ్యక్తిగత అనుభవం. దావీదు జీవితంలో ఇది వ్యక్తిగత అనుభవం. నేనైతే నీ కృపయందు నేను నమ్మిక ఉంచాను. 7 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎక్కువ వివరిస్తూ వెళితే సమయం మనకు సరిపోదు. రైట్ టైంలోనే నేను మరలా ముగించాలన్న ఆలోచన కూడా కలిగి ఉన్నాను. రెండవది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకున్నటువంటి కీర్తన ఈ భాగంలో చివరి వచనం 15వ వచనంలో ఇక్కడ కూడా దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దావీదు అంటున్నాడు, నేనైతే. మొదటిదేంటి? నీ కృపయందు నమ్మిక ఉంచాను. రెండవది, నేనైతే నీతి గలవాడనై, నీతి తప్పను. నీతిలో స్థాపించబడి స్థిరపరచబడి నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును నేను చేస్తాను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ ఎలా నేను తీర్చుకుంటానంటే, నా ఆశ ఏంటంటే నేను నీ ముఖ దర్శనము, నీ స్వరూప దర్శనము నేను చూడాలి. దేవుని పిల్లలంగా మనం ఎవరి ముఖ దర్శనాన్ని చేస్తున్నాం? చెప్పండి, ఎవరి ముఖ దర్శనాన్ని చేస్తున్నాం? దేవుని పిల్లలంగా ప్రతిరోజు ఉదయం మనం ఎవరి ముఖ దర్శనాన్ని చేయాలి? మనం మేలుకోగానే ఎవరి యొక్క స్వరూప దర్శనముతో మన ఆశ మనం తీర్చుకోవాలి. చాలామంది ఫోనుల్లో పిల్లలు ఫొటోస్ పెట్టుకుంటారు, లేవగానే వాళ్ళ ఫొటోస్ చూడాలని. తప్పని నేను అనను. మరికొందరు భార్య ఫోటో లేదా భర్త ఫోటో పెట్టుకుంటారు. తప్పని అన్ను పెట్టుకోవచ్చు. లేవగానే వారిని చూడాలి, వారి ముఖం చూడాలన్నటువంటి ఒక ఆశ కొందరిది. కానీ దావీదు భక్తునిదైతే
తన ఆశ ఏంటి? నీ ముఖ దర్శనము, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇంకా కొంతమంది లేవగానే డబ్బులు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. గమనించారు ఎప్పుడైనా మీరు? డబ్బులు చూస్తే లేవగానే ఇక ఆ రోజంతా డబ్బులే చూస్తారంట. కొందరు ఆశ. నేను ఇంకా మరి కొందరిని గమనించాను. అమావాస్య అయిన తర్వాత 2 రోజులకి ఏమొస్తుంది? నెలపొడుపు వస్తుంది. నెలపొడుపు చూడగానే అంటే చందమామ సన్నగా ఫస్ట్ టైం అమావాస్య తర్వాత వస్తాడు మాట, మనకు కనపడతాడు. కనపడగానే ఏం చేస్తారు? జేబులన్నీ తడవలాడి ఏం చేస్తారు? డబ్బులు తీసి చూసి ముద్దు పెట్టుకొని మళ్ళీ నెలపొడుపుని చూస్తారు. అంటే వాళ్ళ ఆశ ఏంటి? ఇంకా మళ్ళా నెలపొడుపు దాకా రోజు డబ్బులే చూడాలి. ఇంకా కొంతమంది సినీ యాక్టర్ల ఫొటోస్ పెట్టుకుంటారు, వాటిని చూస్తూ ఉంటారండి. మంచి మంచి లొకేషన్స్ పెట్టుకొని వాటిని చూస్తూ ఉంటారు. అయితే మనం చూడవలసింది ఎవరినో తెలుసా? యేసయ్య ముఖ దర్శనాన్ని. ఎవరు ఏది చూసి ఆనందించి సంతోషిస్తున్నారు అది నాకు అనవసరం. నా మటుకు నేనైతే నీ ముఖ దర్శనమును చేస్తాను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నేను నా ఆశను తీర్చుకుంటానయ్యా. నేనైతే దేవుని ముఖ దర్శనాన్ని చేయడానికి, ఆయన స్వరూప దర్శనాన్ని చూడటానికి ఆశపడుతున్నాడు దావీదు భక్తుడు. ఎప్పుడైనా మనకు ఆశ ఉందా? రేత్రిపూట నేను కలలో నా దేవుణ్ణి నేను చూడాలి, దర్శనములో నేను ఆయనను చూడాలి అన్న ఆశ. భక్తుడైన మోషే దేవుని దగ్గర కోరుకున్నాడు, అయ్యా నేను నీ మహిమను చూడాలి. దేవుడు అన్నాడు, నా మహిమను చూచిన వారు ఎవరు కూడా బ్రతకలేరు. చనిపోతారంటే చనిపోయినా పర్వాలా, చనిపోయే ముందు ఒక్కసారన్నా నేను నీ మహిమను చూడాలి. మోషే కోరిక మేరకు దేవుడు ఒక బండ సందులో మోషేని అక్కడ ఉండమని చెప్పి ఆయన తన హస్తము ఆ బండ మీద పెట్టి ఆయన మోషేను దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనక పార్శ్వమును మోషే చూచునట్లు, ఆయన మహిమలో కొద్ది భాగం మోషే చూచునట్లుగా మోషేకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. మరి మన ఆశ రకరకాల వాటి మీదకి వెళుతూ ఉంది. కానీ ఏ రోజైనా నీ ముఖ దర్శనాన్ని, నీ మహిమను నేను చూడాలయ్యా, నీ సన్నిధిని నేను అనుభవించాలి అని ఎప్పుడైనా ఆశపడ్డామా? దావీదు యొక్క ఆశ దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేయాలని. మొదటిది ఏంటి చెప్పండి? నీ కృపయందు నేను నమ్మిక ఉంచాను. రెండవది, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను నీవు కనపడితే చాలు, అదే నాకు 10,000. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచన భాగాన్ని మనం గమనిద్దాం. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచన భాగం. నేనైతే యెహోవా నామమును బట్టి ఏం చేస్తాడంట? కనబడిందా ఆ వచన భాగం? 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం
24వ వచనంలో ఎవరు ఈ మాట పలుకుతా ఉన్నారు? దేవుని కొరకై రోషము కలిగిన దైవజనుడు ఏలియా. 450 మంది బయలు ప్రవక్తలు ఒక ప్రక్కన నిలిచి ఉండగా వారితో సవాలు చేస్తూ ఈ మాట పలుకుతా ఉన్నాడు. పలుకుతున్నాడు. మీరు ఎవరి పేరట ప్రార్థన చేస్తారో నాకు తెలీదు, మీ ఇష్టం. నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నేనైతే ప్రార్థన చేస్తాను. నా జీవితంలో ప్రార్థన అనుభవాన్ని నేను కలిగి ఉంటాను. ప్రార్థన లేకుండా నేను నిద్రపోను. ప్రార్థన లేకుండా నా జీవితంలో ఒక రోజు గడవదు. ప్రార్థన నా జీవితంలో ఒక ఊపిరి. ప్రార్థన నా జీవితంలో ఒక శ్వాస. ప్రార్థన అనేది నా జీవితంలో నాకు జీవం. నేనైతే యెహోవా నామమున ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడంట. మరి మనం ఎవరైనా ప్రార్థన చేసి వారి ప్రార్థన అనుభవాలను సాక్ష్యాలుగా మనం వింటున్నప్పుడు, ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, దేవుడు చేస్తున్నాడని సాక్ష్యాలు వింటున్నప్పుడు పురుకొల్పబడి ఏదో ఒక రోజు 2 రోజులండి, ఒక వారం, 10 రోజులు, ఒక నెల, అలా కాదు. మన జీవితంలో ప్రార్థన అన్నది ఒక భాగంగా ఉండిపోవాలి. ఏలియా జీవితంలో ప్రార్థన అన్నది ఒక భాగంగా కనబడుతుంది. ఏమంటున్నాడంటే, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని కురవబడింది. బలిపీఠం మీద పెట్టబడిన బలి పశువు అగ్నితో కాల్చబడింది. అక్కడున్న కందకమంతా కూడా ఆ అగ్ని ఆరిపోచేసిందండి. యెహోవాయే దేవుడని 2 తలంపుల మధ్యన ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడని కేకలు వేసి సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన ఆకాశము నుండి అగ్నిని తీసుకుని రాగలదు, అద్భుతాలను చేయగలదు, మన పరిస్థితులను మార్చగలదు. ఎవరి సంగతో నాకు అనవసరం అండి. నేనైతే నా ప్రభు పాదాలను విడిచిపెట్టను. నేనైతే ప్రార్థన మానను. ప్రార్థన లేకుండా ఒక దినము నాకు గడవదు అనేటువంటి అనుభవం, ఆ అనుభవంలోనికి మనమందరం కూడా నడిపించబడదుము గాక. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను ప్రార్థన చేస్తాను. దేవుణ్ణి ఎరగని అన్యజనుల్లో నుండి మనం దేవుని కృప ద్వారా దర్శించబడి రక్షించబడి ప్రభువును మనం సేవిస్తున్నాం. నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, మన జీవితాల్లో దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి ఆయన మనకు అనుగ్రహించే ఈవులలో మనం దేనిని స్వాస్థ్యంగా పొందినా దానిని మనం ప్రార్థనతోనే ప్రారంభించి ప్రార్థనతోనే మనం దానిని కొనసాగించాలి. ప్రార్థనతోనే ప్రారంభించాలి, ప్రార్థనతోనే దానిని మనం కొనసాగించాలి. ఒక గృహాన్ని కట్టుకుంటున్నాం, శంకుస్థాపన. దేవుణ్ణి అరగని అన్యజనులు ఏం చేస్తారు? దానిలో నవధాన్యాలు ఏదో వేస్తారు. మనం ఎవరు? దేవుణ్ణి ఎరిగిన ప్రజలు. మనం గృహాన్ని కట్టుకుంటున్నాం, నూనె తెచ్చి పెట్టుకున్నాం, ప్రార్థన చేసుకుని నూనె పోసి రాయిని అక్కడ ప్రార్థనతో ప్రతిష్ఠించడానికి. మన చుట్టూ దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలు అలా కాదమ్మా, కాస్త ఈ నవధాన్యాలు కూడా దానిలో వేయండి, వేస్తే అది మంచిదని ఎవరన్నా మనకి ఓ మాట చెప్తూ వాటిని
చేత పట్టుకొని మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారనుకో, మనం ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? అమ్మా, నేను దేవునికి ప్రార్థన చేసి ప్రార్థనతో దీన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ పనంతట్లో దేవుడు మంచినే జరిగిస్తాడు. ప్రార్థనతో మేము ప్రారంభిస్తున్నాం, ఇది ప్రార్థనతో కొనసాగించబడుతుంది, ఇది ప్రార్థనతో ముగించబడుతుంది. ప్రార్థన ద్వారానే జరుగుతుందమ్మా అని మనం చెప్పాలా? నవధాన్యాలు వేస్తే కలిసి వస్తుంది, నవధాన్యాలు వేస్తే చకచక పనులు అవుతాయి, కంప్లీట్ అయిపోతుంది. అది దేవుణ్ణి ఎరగినటువంటి వారు ఆచరించే పద్ధతి. దేవుణ్ణి ఎరిగిన మన జీవితాల్లో మనం దేనిని కలిగి ఉండాలంటే ప్రార్థనను మనము కలిగి ఉండాలి. గృహప్రతిష్ఠారాధన జరుగుతాయి, గృహప్రవేశారాధనలు. దానికి మనం ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? దానిలో కూడా ప్రార్థనే. ఏముండాలి? ప్రార్థనేనండి. ఓ దైవజనుని దగ్గర నేను సాక్ష్యము విన్నాను. ఆయన విశ్వాసి, దేవుని ఎరిగిన కుటుంబం ఒక మంచి గృహాన్ని కట్టుకున్నారంటండి. చాలా లక్షలు ఖరీదైనటువంటి ఒక మంచి గృహాన్ని కట్టుకున్నారు. గృహప్రవేశ ఆరాధనకు ముందు ఎవరో చెప్పారంట, ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నారు, చాలా ఖర్చు పెట్టి, మీకు మంచి జరగాలి అంటే ఆ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత, ఆ ఇంట్లోనికి ప్రవేశించేదానికి ముందు మీరు ఆ ఇంటికి కొంచెం రక్తం చూపెట్టండి అని. ఏం చూపెట్టాలంట? రక్తం చూపెట్టాలి. అంటే మేకనో గొర్రెనో కోసి ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే అక్కడక్కడ కొంచెం దానిని ఇచ్చేస్తారు, చల్లుతారు. ఇంకా కొంతమంది అయితే ఆ రక్తాన్ని అలా చేతులతో ముద్రగా కూడా కొడతారు. అది అన్యులు చేస్తారు. దేవుని ఎరిగినటువంటి మనం చేయొచ్చు? అది చేయకూడదు కదా. ఆయన విశ్వాసి, ఆయన భార్య, పిల్లలు, కుటుంబం అంతా దేవుని ఎరిగినటువంటి వారు. దీనస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు లేవనెత్తి ఆశీర్వదించాడు. వారి చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించాడు. మంచిగా గృహాన్ని కట్టుకోవడానికి కావలసిన ఆర్థిక స్తోమతను, సామర్థ్యాన్ని, స్థితిగతులను దేవుడిచ్చాడు. ఇప్పుడు ఎవరి మాట వింటున్నారు? దేవుని మాట కాదు, దేవుని సేవకుల మాట కాదు, బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని కాదు. ఎవరో ఏదో చెప్తే దాన్ని ఫాలో అయ్యి ఉదయం 10 గంటలకు గృహప్రవేశ ఆరాధన సేవకులు, సంఘం అందరూ వస్తారైతే తెల్లవారుజాము 4 గంటలకు ఎవ్వరికి తెలియకుండా గప్చిప్పుగా ఒక గొర్రెను కోసేసి, గొర్రెనో మేకనో కోసేసి దాని రక్తాన్ని అక్కడక్కడ ఎవరికి తెలియకుండా ఇంట్లో చల్లేశారు. ఎవరో చెప్పారని. తెలియకుండా ఉంటుందా? ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, సేవకునికి తెలియకపోవచ్చు, విశ్వాసులకు తెలియకపోవచ్చు, దేవునికి తెలియకుండా ఉంటుందా? సంఘం పెద్దలు లేదా సేవకులు చూడకపోవచ్చు, దేవుడు చూడకుండా పోతాడా? గప్చిప్ అనుకున్నారు. ఉదయం 10 గంటలకి పాస్టర్ గారు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ వచ్చేసారు, ప్రార్థన చేశారు, ఆ గృహాన్ని ప్రతిష్ఠించారు, పాటలు, ఆరాధన మంచిగా జరుగుతూ ఉంది. ఈ విషయం ఎవరో మొత్తానికి పాస్టర్ గారు చెవినేశారంట. ఆయనకి ఎక్కడో కొంచెం బాధ వేసింది. అంత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆయన భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడంట. ఏంటి ఆయన అడిగాడంటే, పాస్టర్ గారు భోజనం చేయండి అంటే, లేదులే నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, అయినా ఈరోజు నేను కొంచెం ఫాస్టింగ్లో ఉన్నానని చెప్పి ఒక మాట అడ్డం వేసేసి భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడంటే కొంచెం బాధ వేసి, వచ్చిన బంధుమిత్రులతో, సంఘస్థులతో సంతోషంగా కార్యక్రమం అంతా జరిగిపోయిందండి. సరిగ్గా 3 నెలలు తిరగకముందు వాళ్ళ బాబు, పాప, వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి మరొక పర్సన్ 3 కారులో వెళుతుండగా
భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో కారు నుజ్జునుజ్జు. ఆ ఇంటి యజమాని కుమారుడు స్పాట్లో అక్కడ చనిపోయాడండి. స్పాట్లో చనిపోయాడంట. ఎవరో మాట విని మరి ఆ ఇంట్లో రక్తం చల్లితే ఈ ప్రమాదం ఆగిందా? చెప్పండి. ఎవరిని బాధ పెట్టాడు? ఎవరిని దుఃఖపెట్టాడు? ఎవరి మాట వినాలి? ఎవరి మాట విన్నాడండి? ఆ కుటుంబం మీదకి ఆ శాపం అలా వచ్చేసింది. గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు. చనిపోయిన కుమారుని మరలా తిరిగి తీసుకొని రాగలరా? నీ జీవితం దేనితో ప్రారంభం అవ్వాలి? దేనితో ఆ దినచర్య ముగించబడాలి? ప్రార్థనతో. ఏలియా అంటున్నాడు, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. దేని కొరకైనా ప్రార్థనే నా జీవితంలో ఆయుధం. ప్రార్థనే సాధనం. మన గృహాల్లో జరిగే ప్రతి దానిలో ఏముండాలంటే ప్రార్థనే. దేవుని సేవకునిగా ప్రేమగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని పిల్లలంగా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలను దాటి ఒక్క అడుగు కూడా మనం పక్కకు వెళ్ళకూడదండి. ఏ అన్యాచారంలోనికి మనం వెళ్ళకూడదు. ఏ లోక సంబంధమైనటువంటి ఆ పద్ధతులను మనం అనుసరించకూడదు. వాటి వలన మనం దేవుణ్ణి దుఃఖపెట్టిన వారం అవుతాం, కానీ దేవుని సంతోషపెట్టే వారం కాదండి. దేవుణ్ణి మెప్పించి దేవుని సంతోషపెట్టి దేవుని కృపను పొందగలం. దేవునికి విరోధంగా అడుగులు వేసి ఆయన దుఃఖపెట్టి మనం దీవించబడగలమా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. నేనైతే నీ ముఖ దర్శనమును చేస్తాను. నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటానంటున్నాడు. దైవచరుడైన ఏలియా అంటున్నాడు, నేనైతే యెహోవా నామమును ప్రార్థన చేస్తాను. లేదండి, చాలామంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, అలా చేసేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు చేస్తారేమో, ఉన్నారేమో, నాకు తెలియదు. నేనైతే అలాగా చేయను. నా కొరకు, నా పాప దోషాల కొరకు నిర్దోషమైన గొర్రెపిల్లగా, పస్కా పశువుగా ఆ కల్వరి కొండపైన, ఆ గొల్గొతా కొండపైన నా ప్రభు నా కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా నా పాపము కడిగివేయబడింది. నేను పరిశుద్ధపరచబడ్డాను. నా దోషము తొలగించబడింది. ఇంకా మేకల రక్తం, కోడెల రక్తం, గొర్రెల, మేకపోతుల రక్తం నాకు అవసరం లేదు. నా మీద నా యేసు రక్తం ప్రోక్షించబడింది. నేను నివసిస్తున్న నా గృహంలో నా దేవుని రక్తం అక్కడ ప్రోక్షించబడుతుంది. చాలు. ఇక దానికి మించి నేను ఇంకేది కూడా అవసరం లేదు. ప్రార్థనతో నేను ఆయన పాదాలు సమీపిస్తూ, ప్రార్థన ద్వారా నేను ఏది ప్రారంభించినా అది నాకు దీవెన, అది నాకు ఆశీర్వాదం. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏదైనానండి, ఒక వెహికల్ కొన్నామా, ప్రార్థనతో మనం ప్రారంభించాలి. వ్యవసాయం చేస్తున్నామా, ప్రార్థనతో ప్రారంభించాలి. మనం చెప్పాలి, నేనైతే కొబ్బరికాయ కొట్టు అంటారు. నేనైతే ప్రార్థన చేసుకుంటాను. ఒక మాట మన నోటితో చెప్పగలిగితే ఆ మాట విన్న దేవుడు ఎంత సంతోషిస్తాడో. హల్లెలూయా. నేనైతే యెహోవా నామమున ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాను. దేని కొరకైనా ప్రార్థనే. దేని కొరకైనా ప్రార్థనే. హల్లెలూయా.
ఇంక మీరు ఆలోచన చేసి ధ్యానం చేయండి. ఎన్నో విషయాలలో మనం ప్రార్థనతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థనకు మించి ఇంక దేన్ని కూడా మనం అక్కడ తీసుకొని రావటానికి వీలు లేదండి. ఏ ఆచారం, ఏ పద్ధతి, దేన్ని మనం తీసుకొని రాకూడదు. ప్రార్థన అంతే. ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి అక్కడికి మనం తీసుకొని వస్తున్నాం. ప్రార్థన అంటే దేవుణ్ణి అక్కడికి మనం తీసుకొస్తాం. దేవునికంటే మించింది ఏదైనా ఉందా? కాబట్టి మన జీవితంలో మనం ప్రార్థనను కలిగి ఉండాలి. నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేసుకుంటాను. మనం కూడా అలా చెప్పగలగాలి. చూడండి, 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 9వ వచనం. 75:9 త్వరగా తీయండి. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేతును. యాకోబు దేవుణ్ణి నిత్యము నేను కీర్తిస్తాను, నిత్యము నేను కీర్తిస్తాను అంటున్నాడండి. 75:9 నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తిస్తాను. ఎవరి సంగతో నాకు అనవసరం అండి. నేనైతే నిత్యము ఆయనను స్తుతిస్తాను. ఆయన స్తుతిని నేను ప్రచురము చేస్తాను. దేవుని చిత్తములో ఒకటి ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతా స్తుతిని మనము చెల్లించాలి. ఇది దేవుని చిత్తము. మనం నిత్యము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఇది భక్తుడైన దావీదు ఆసాపు పలుకుతున్నాడండి. ఎవరు పలుకుతున్నారు? ఆ కీర్తన ప్రారంభంలో ఉంటుంది. ఆసాపు కీర్తన గీతము. నేనైతే అంటున్నాడండి. నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురం చేస్తాను. నిత్యము అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, యోబు భక్తునిలాగా యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు ఏం కలగాలంట? ఏం కలగాలి? ఎప్పుడు? ఇచ్చినప్పుడే కాదు, తిరిగి మరలా ఆయన తీసుకున్నప్పుడు కూడా. సక్సెస్ అయినప్పుడే కాదు, ఒక్కోసారి ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా. పాస్ అయినప్పుడే కాదు, మేలు కొరకే కాదండి. ఒక్కొక్కసారి మన జీవితం ఇబ్బందులు గుండా, ఇరుకులు గుండా, శ్రమల గుండా నడిపించబడతాం. వాటి మధ్యన కూడా ఆయన స్తుతిని మనం ప్రచురము చేయాలి. స్తుతించే వారంగా ఉండాలి మనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేస్తానంటున్నాడు. మొదటిది చెప్పండి. నేనైతే ఏమన్నాడు? నీ కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. రెండవది, నీతి గలవాడనై, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తానన్నాడు. మూడవది, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నాలుగవది ఏంటి? నేనైతే చాలామంది ఏదైనా కొంచెం బలహీనతలు కాస్త అంటే వాళ్ళ శారీర ఆరోగ్య పరిస్థితులకు తట్టుకునే దానికి మించి ఏయైనా బలహీనతలు వచ్చినాయి అనుకోండి, కొందరు, అందరు కాదు, ఏమని మాట్లాడతారంటే, ఈ రోగం నాకే రావాలా? ఎవరికి రావాలా అంటే దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి? ఇంకెవరికైనా వస్తే బాగుండు అని. ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని పరిస్థితులు కొంచెం బాగా ప్రతికూలంగా ఉన్నాయనుకోండి, ఆ దేవుడు మమ్మల్ని చిన్న చూపు, ఏ చూపు చూస్తున్నాడంట?
దేవుడు చిన్న చూపు చూస్తున్నాడంట. ఒక్కోసారి మరణం ఒక్కొక్కసారి ఆకస్మికంగా మరణం సంభవించి కుటుంబాల్లో కొందరు చనిపోతారండి. మరణము వెనుక ఖచ్చితంగా అది దేవుని ఆలోచన ఉంటుంది. దేవుని సెలవు లేకుండా ఎవరు చనిపోవడానికి అవకాశం లేదండి. ఇప్పుడు యోబును ఆర్థికంగా నలిపేశాడు, అది కూడా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని అపవాది. తర్వాత ఏమన్నాడు, ఇంకొక అవకాశం ఇవ్వమన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ప్రాణం తప్ప అతని ఆరోగ్యం నువ్వు ఎంతైనా పాడు చేసుకో అన్నాడు. అంటే ప్రాణం తీయాలంటే పర్మిషన్ ఎక్కడి నుంచి రావాలి? అంటే ఒక వ్యక్తి చనిపోయాడంటే అతని మరణము వెనుక దేవుని సెలవు ఉంది. దేవుని సెలవు లేకుండా ఎవరు చనిపోవడానికి అవకాశం లేదు. దేవుని సెలవు ఉంది అంటే దేవుని చిత్తం ఏదో ఉంది అక్కడ. ఇంక దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదండి. అయితే కొందరు ఏమనుకుంటారంటే, ఆ దేవుడికి నా బిడ్డే కనపడ్డా, మా ఆయనే కనపడ్డా, మా ఇంటోళ్ళే కనపడ్డారా అంటే ఎదుటింటోళ్ళో పక్కింటోళ్ళో ఎవరు కనపడలేదు ఆయనకి, మా ఇంట్లోనే కనపడ్డారన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలంటే, ఎవరు ఎలాగైనా మాట్లాడుకొని ఎలాగైనా సనుక్కొని సంశయాలు పడనివి. నేనైతే పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన స్తుతిని నేను ప్రచురం చేస్తాను. ఇచ్చిన స్తుతిని ప్రచురం చేస్తాను, తీసుకున్న స్తుతిని నేను ప్రచురం చేస్తాను. సక్సెస్లో ఫెయిల్యూర్లో ఎక్కడైనా స్తుతి 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 చెప్పగలమా? అందరూ చెప్పలేరండి, కొందరే చెప్పగలరు. ఆ కొందరిలో మనం కూడా చేర్చబడదుము గాక. నేనైతే అనుభవం రావాలి. ఇది ఏంటి చెప్పండి? నేనైతే వాళ్ళు అలా వాళ్ళు మాట్లాడితే మాట్లాడారేమో నాకు తెలియదండి. నేనైతే పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన స్తుతిని నేను ప్రచురము చేస్తాను. చూడండి, 5వది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం, ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయములను బట్టి ఎక్కడ ప్రవేశిస్తాడంట? చెప్పాలి, ఎక్కడ ప్రవేశిస్తాడంట? నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తాను. ఫ్యామిలీ సంగతి పక్కన పెట్టండి, నేనైతే అంటున్నాడు. ఎక్కడ ప్రవేశిస్తాడంట? మందిరములో. చాలామంది ఆదివారాలు భయం లేకుండా మానేస్తున్నారు. ఏమోనండి, వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేనైతే మందిరాన్ని నేను విడిచిపెట్టలేను, నేనైతే మందిరాన్ని మానుకోలేను, నేనైతే మందిరానికి దూరము కాలేను. అబ్బో, భక్తుడు బయలుదేరాడండి, భక్తురాలు బయలుదేరిందండి. ఒక్కోసారి కుటుంబంలో నుంచి వినబడతాయి ఈ మాటలు. ఆ మాటలు మనకి ఒక విధంగా ఎంతో వేదనను కలగచేస్తాయి. మరికొన్ని సందర్భాల్లో మన తోటి భక్తులో ఉన్నటువంటి విశ్వాసులు కూడా మాట్లాడతారు. అప్పుడు ఇంకా మనకి నిరుత్సాహం కలుగుద్ది. ఇటువంటి మాటలు వినబడుతున్నా దావీదు పట్టించుకోవటం లేదు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తాను అంటాడు. ప్రవేశించటమే కాదండి, ఇంకొక అద్భుతమైన మాట అంటాడు. మీరు చూడండి, 52వ కీర్తన 8వ వచనంలో ఇంకొక మాట అంటాడు. 52:8 చూడండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడున్నాడంట? దేవుని మందిరములో. ఎలా ఉన్నాడంట? చెట్టు వేరులు ఎలా భూమిలో లోతుగా పాతుకొని వెళ్తాయో, దేవుని మందిరములో నా వేర్లు అలా లోతుగా పాతుకొని ఒక చెట్టు వలె ఉన్నాను నేను.
ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే అంటున్నాడు, నేనైతే మందిరానికి వెళతాను, నేనైతే మందిరంలో నేను ఒలీవ చెట్టు వలె ఉంటాను అంటున్నాడు. ఆదివారం దేవుణ్ణి ఆరాధించే దినం, దేవుణ్ణి సేవించే దినం, దేవుని మందిరంలో దేవుణ్ణి కలుసుకునే సమయం, దేవునితో సహవాసం చేసే సమయం. ఆదివారం దేవుని ఘనపరిచే సమయంలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరణాలకు వెళ్ళేవారు ఉన్నారు, తీర్థయాత్రలకు వెళ్ళేవారు ఉన్నారు, విందులకు వినోదాలకు వెళ్ళేవారు ఉన్నారు. ఒక్క వారమేగా కానివయ్యా, సరే సరే నీ మాట సరే అని మందిరాన్ని విడిచిపెట్టేవారు ఉన్నారు. ఇటువంటి వారి మధ్యన ఒకవేళ నిన్ను కానీ నన్ను కానీ నిలబెడితే ఏం చెప్పగలం? అయ్యా మీరేమో నాకు తెలియదు అయ్యా, వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, వీళ్ళ సంగతి నాకు తెలియదయ్యా, వాళ్ళతో నాకు తెలియదు, వాళ్ళతో నాకు లేదు, వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేనైతే చెప్పగలవా? పాస్టర్ గారు మీరు ఇప్పుడు సేవకులు కాబట్టి మీరు ఇంకా మీకు వేరే పని లేదు కాబట్టి మందిరమే కాబట్టి మీరు చెప్పగలరా మాట తేలిక. కానీ దావీదు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండక ముందు దావీదు ఒక కామన్ మ్యాన్గా కూడా ఉన్నాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా, గొర్రెలను కాచుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉండి కూడా అతడు దేవుని మందిరానికి వెళ్ళాడు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు స్థానంలో ఉండి కూడా అతడు దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన వాడు దేవుని మందిరానికి దూరమైనటువంటి వాడు కాదు. సేవలోనికి రాకముందు దినాలు, పని చేసుకుంటున్న దినాల్లో కూడా నేను రక్షించబడిన తర్వాత, మారు మనసు పొంది రక్షించబడిన తరువాత నాటి నుండి నేటి వరకు ఒక ఆదివారం దేవుని మందిరానికి దూరమైనటువంటి ఆ పరిస్థితులు లేవండి. పని చేసుకుంటున్నప్పుడు చాలా మాటలు వచ్చినాయి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చాలామంది మాకు తెలుసు, బాప్టిజం పొందిన వాళ్ళు మాకు చాలామంది తెలుసు. వాళ్ళు ఆదివారాలు పనికొచ్చిన సందర్భాలు ఉన్నాయి, పని చేసిన సందర్భాలు ఉన్నాయి అని మాట్లాడుతున్నప్పుడు ఏమో వాళ్ళ సంగతి నాకు తెలియదయ్యా, నేనైతే ఆదివారం నా ప్రభువుని ఆరాధించకుండా నేను మాత్రం ఉండలేను. ప్రాణం పోయేంత పని, ప్రాణం పోవటం తృణప్రాయంగా ఉంటుంది, కానీ నా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండటం అది నాకు దానికంటే కూడా కష్టమైనది. అది నా వల్ల కాదు. ఇది దావీదు అనుభవం. నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తాను. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అంటున్నాడు. చెప్పండి, మొదటిది ఏంటి? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. చెప్పాలి మీరు. రెండవది, నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేస్తాను. మూడవది, యెహోవా నామమున. నాలుగవది, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేస్తాను. ఐదవది, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములోనికి నేను ప్రవేశిస్తాను. ఆరవది కూడా చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. మొదటి దినవృత్తాంతాలు అందరూ తీయండి బైబిల్. 29వ అధ్యాయం బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరు తీయాలి. ఇంకొక 2 రెఫరెన్స్ ఇస్తాను నేను మీకు. 17వ వచనం. బాగా గమనించాలండి ఈ వచనం అందరూ కూడా జాగ్రత్తగా.
బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. 17వ వచనం జాగ్రత్తగా మీరు గమనిస్తే, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. దేవుడు దేన్ని పరిశోధన చేస్తాడు? మన హృదయాలను ఆయన పరిశోధన చేస్తాడు. నా హృదయంలో ఏముందో మీకు తెలియదు. ఇక్కడ దేవుని మందిరంలో కూర్చున్న మీ హృదయాల్లో ఏముందో నాకు తెలియదు. మనందరి హృదయాల్లో ఏముందో ఎవరికి తెలుసు? మనం ఆరాధిస్తున్న యేసయ్యకు తెలుసు. దావీదు అంటున్నాడు, నా దేవా హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థవంతులు ఆయనకి ఇష్టలండి. యథార్థవంతుల యందు ఆయన ఆనందపడుతున్నాడు. వారి ఎడల ఇష్టము కలిగి ఉన్నాడు ఆయన. ఈ మాట పలుకుతూ ఏమంటున్నాడో తెలుసా? నేనైతే యథార్థ హృదయము కలవాడనై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. అంటే దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడంట? యథార్థ హృదయముతో మనపూర్వకంగా ఇచ్చాడంట. ఏమిచ్చాడు? బంగారం ఇచ్చాడంట, వెండి ఇచ్చాడంట, ఇనుము ఇచ్చాడంట, కలప ఇచ్చాడంట. దేవుని మందిర పనికి వెలగల రాళ్ళు, డైమండ్స్ ఇచ్చాడంట. దేవుని పరిచర్య కొరకే, దేవుని మందిర ఉపకరణాల సిద్ధపరచుట కొరకే ఏది కావాలో దానంతటిని కూడా దావీదు తన కష్టార్జితములో నుండి ఇచ్చాడంటండి. దేనిలో నుండి ఇచ్చాడు? దావీదు అనుకున్నాడు, నా కష్టార్జితములో కొంత భాగం ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరములో ఉండాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక భాగము దేవునికి ఇచ్చేసాడంటండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 29వ అధ్యాయం 3-4 వచనాలు మీరు చదవండి. దావీదు ఎంత ఇచ్చాడో దేవునికి అర్థమవుతుందండి. ఇంత దావీదు దేవునికి ఇచ్చి, ఆ ఇచ్చిన దానిలో ఎందుకు ఇచ్చానా అని 100లో 0.1% కూడా ఎక్కడా కూడా బాధపడలా. ఎందుకు ఇచ్చానా అని కూడా, ఇంత ఇచ్చాను ఎందుకు ఇచ్చానా, అనవసరంగా ఇచ్చానన్న ఆలోచన కూడా రాలా. సనుగుడు కూడా పుట్టలేదండి ఎక్కడ కూడా. అనవసరంగా ఇచ్చాను, ఈ పాస్టర్ గారు బాధపడలేక ఇచ్చాను, అనవసరంగా ఇచ్చాను అని ఎక్కడ కూడా. ఎందుకు పలికాడు మరి? లేకపోతే ఆ మాటలు ఏమన్నాడు? నీవు హృదయములను పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయముతోనే ఇచ్చానయ్యా, నేనైతే మనపూర్వకంగానే ఇచ్చానయ్యా. నేను అర్పించిన అర్పణలో ఎక్కడ కూడా సనుగుడు లేదు, పిసినితనము లేదు. యథార్థ హృదయముతో ఇవ్వాలని ఇష్టపూర్వకంగా ఇచ్చానయ్యా. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరన్నా వచ్చి ఉంటారు దావీదు దగ్గరికి, ఏమయ్యా అందరు నీలాగే ఇచ్చారా అని. దావీదు ఏమని ఉంటాడు? అయ్యా అందరితో నాకెందుకయ్యా, అందరితో నాకెందుకు, అందరితో నాకెందుకయ్యా, అందరితో నాకెందుకు, నేనైతే. హల్లెలూయా. చూడండి ఆ మాట 29వ వచనం, 29వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి, ఇత్తడి పనికి, ఇనుము పనికి, కర్ర పనికి, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలువిధ
రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను, నా దేవుని పని నిమిత్తము నేను, నా దేవుని కొరకు నేను. దావీదు దగ్గరకు వచ్చి, ఇంకెవరు ఇవ్వలేదయ్యా, ఎందుకు అనవసరంగా అంటే, వాళ్ళతో నాకు అనవసరం అయ్యా, నేను నా దేవుడు, నేను నా ప్రభు, నేను నా తండ్రి, నేను నా యేసయ్య. ఇక ఇదే వాళ్ళ మాట ఎక్కడ కూడా చొరపడనివ్వల దావీదు. నేనైతే యథార్థ హృదయముతో మనపూర్వకంగా ఇచ్చాను, దేవునికి అర్పణ నేనైతే అంటున్నాడండి. మొదటిది ఏంటి చెప్పండి ఇప్పుడు? కృపయందు, రెండవది నీతి గలవాడనై, మూడవది, నాలుగవది స్తుతిని ప్రచురం చేస్తా. నేనైతే మందిరంలో ప్రవేశిస్తాను, నేనైతే యథార్థ హృదయముతో మనపూర్వకంగా ఇవన్నీ ఇచ్చానయ్యా. దేవునికి అర్పణ అర్పించే విషయంలో దావీదు ముందు కనపడుతున్నాడు. చివరి 7వది ఆ రెఫరెన్స్ చదివి ముగించేస్తాను. చూడండి, అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 13వ వచనం. అందరూ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యం 21:13. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదేలా నేనైతే, ఈ మాట నోట్ చేసుకోండి, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని. ఎవరు ఈ మాట చెప్తుంది? కైసరియా నుండి, ఆ పరిసర ప్రాంతాల నుండి యెరూషలేముకు వెళ్ళడానికి పౌలు గారు సిద్ధపడుతుంటే అక్కడున్న ఒక ప్రవక్త వచ్చి ఒక నడికట్టు తీసుకొని కూర్చొని తన 2 కాళ్లకు 2 చేతులకు తన దేహానికి కలిపి ఆ నడికట్టును కట్టి ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తాడు. నాయనా పౌలా, నీవు యెరూషలేము వెళితే అక్కడ నిన్ను ఇలా బంధించి బంధకాల మధ్యన నిన్ను ఉంచడానికి, నిన్ను హింసించడానికి అక్కడ మనుషులు కాచుకొని ఉన్నారు. నువ్వు యెరూషలేముకు వెళ్ళొద్దు అని పౌలు గారితో ఉన్న వారందరూ కూడా ఏడ్చి ప్రాలాపిస్తూ పౌలు గారికి చెప్తున్నారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, యెరూషలేముకు వెళ్ళొద్దు, అక్కడ నిన్ను పట్టుకోవడానికి, నిన్ను హింసించడానికి, నిన్ను బంధించడానికి చూస్తున్నారయ్యా. ఇదిగో ప్రవచనాలు ప్రవచించబడుతున్నాయి, దేవుడు తెలియచేస్తున్నాడంటే పౌలు గారు ఏమంటున్నాడు? ఎందుకు మీరు ఇలా నా గుండెను ఎందుకు మీరు బ్రద్దలు చేస్తారు? మీరు ఏడ్చి మీరు బాధపడమాకండి. ఒకవేళ దేవుని చిత్తం అలా ఉంటే ఏమంటున్నాడు తెలుసా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని కనపరుద్దాం. నాడే కాదు, నేడు కూడా దేవుని కొరకు చనిపోవడానికి కొందరు సేవకులు, కొందరు దేవుని పిల్లలు అటువంటి సమర్పణతో
కూడినటువంటి భక్తిలో ముందుకు కొనసాగించబడుతున్నారండి. బంధకాలే కాదండి, చనిపోవలసి వచ్చినా నేను చనిపోతాను. దేవుని కొరకు చనిపోయే తెగింపు నిజంగా ఎవరికైనా ఉందా? ఎవరు చనిపోతారండి? కొందరిలో ఆ తెగింపు ఉంది. ఆ తెగింపు అపోస్తులలో ప్రారంభించబడింది. పౌలు అంటున్నాడు, బంధించబడటమే కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు నామము కొరకై చనిపోవాల్సి వస్తే నేను ముందు వరుసలో ఉంటాను. అందరూ అలాగే ఉన్నారు. అందరూ ఉన్నారో లేరో నాకు తెలియదు. నా మటుకైతే నేనైతే ముందు వరుసలో ఉన్నానండి. చనిపోయాడు. అలాగే పౌలు గారు ఎలా చనిపోయారు? చెరఛాదనం చేయబడ్డాడండి. నేను వెడలిపోవు కాలము సమీపముగా ఉంది, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగును నేను తుదముట్టించాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దేవుని కొరకు ఒక హతసాక్షిగా చనిపోయాడండి. హతసాక్షిగా చనిపోయాడు. పారిపోతున్న వారు ఉన్నారు, మొహం చాటేస్తున్న వారు ఉన్నారు, అబద్ధమాడి బొంకుతున్న వారు ఉన్నారు, కాదని బతికిపోతున్న వారు ఉన్నారు ఆనాటి కాలంలో. కానీ యేసు నామము కొరకు బంధకాలే కాదు, చనిపోవటానికి కూడా సిద్ధపడి అడుగులు ముందుకు వేశాడు పౌలు గారు. నేనైతే అంటున్నాడు, నేనైతే ప్రభువైన యేసు క్రీస్తు నామము కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నేనంటాను, యేసు ప్రభు కొరకు ఒక చిన్న నింద పడగలవా? చిన్న దూషణ పాలు కాగలవా? నీవు ఒక ఇబ్బంది శ్రమకు గురి కాగలవా? కష్టమండి. ఈ రోజుల్లో కష్టం అంటారా? ఈ రోజుల్లో కూడా దేవుని కొరకు శ్రమ పడుతున్న వారు, ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వారు ఉన్నారండి, ఉన్నారు. నిందలు అవమానాలు భరిస్తున్నటువంటి వారు ఉన్నారండి. నిందలు అవమానాలు భరిస్తున్నటువంటి వారు ఉన్నారు, లేరా? గడిచిన వారములో దైవజనులు మోజెసయ్య గారితో చాలామంది దైవ సేవకులు కలిసి అడవుల సువార్త పరిచర్యకు వెళ్ళారు. నేను వెళ్ళవలసింది కొన్ని అనివార్య కారణాల వలన నేను ఆగాను. అయితే వెస్లీ అలాగే ఒనేసిం వారు వెళ్ళటం జరిగింది. ఆ అడవుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆ ప్రయాణం రిస్కుతో కూడిందండి. అడవుల్లో ఎక్కడో వారు ఒక 10 మంది 15 మంది 20 మంది ఉంటే వారికి సువార్తను అందించడానికి ప్రాణాలకు తెగించి ఆ ప్రాంతాలకు వెళ్ళటం మామూలు విషయం కాదు. అడవులో నడిచి 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 ఆ సువార్త పరిచర్య ముగించుకొని వచ్చిన తర్వాత మౌనిక్ చంద్ గారని తమిళ్ పర్సన్, అతను కూడా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వెళ్తారు. ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడారు. అయ్యా, ఈ సంవత్సరం వెళ్ళి తిరిగి రావటం అన్నది దేవుని మహాకృప. ప్రతిరోజు దేవుని కృపే, దేవుని కృపతోనే మేము తిరిగి రాగలిగాం. అంత రిస్క్తో కూడినటువంటి ప్రయాణం అడవుల్లో చేయవలసి వచ్చింది. దేవుడే మమ్మలను తన కృపతో మరలా ఆయన బయటికి తీసుకొని వచ్చాడయ్యా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇంత రిస్క్ అవసరమా అంటే వ్యక్తిగతంగా మనకైతే అవసరం లేదు, కానీ దేవుని కొరకైతే అవసరమే. దేవునికి స్తోత్ర చెప్దామా? హల్లెలూయా. దేవుని సేవకులంతా రిస్క్ తీసుకొని కూడా ప్రాణాలకు తెగించి ఎందుకు వెళ్తున్నారంటే దేవుని పనిని జరిగించాలి. చాలామంది అంత రిస్క్ తీసుకోరు. సో వారిని చూచి ఆగిపోవటం కాదు, కానీ మనలో ఒక సమర్పణ రావాలి. ఏంటంటే నేనైతే
బంధకాల్లో ఉండడానికి కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధము. ఆ సమర్పణ మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం. సమయాన్ని బట్టి ముగించేస్తా ఉన్నాను. 7 విషయాలు మనం ధ్యానం చేశాం. ఎన్ని విషయాలు చెప్పండి? 7 విషయాలు. మరలా మొదటి నుంచి మనం ప్రారంభిద్దాం. నేనైతే, రెండవది నేనైతే, అందరు గొంతులు వినబడితే బాగుంటుంది, కలిసి చెప్దాం. మూడవది నేనైతే, నాలుగవది నేనైతే, ఐదవది నేనైతే, ఆరవది నేనైతే, ఏడవది నేనైతే, యెరూషలేములో బంధకాల్లో ఉండడానికి కాదు, చనిపోవడానికి కూడా నేను అందరితో నాకు అనవసరం, నా మట్టుకైతే నేను దాని కొరకై సిద్ధంగా ఉన్నాను. నేనైతే అన్న మాటలో సమర్పణ ఉందండి. ఏముంది చెప్పండి? ఈ సమర్పణ అందరూ చేయలేరు, కొందరే చేయగలరు. అందుకునే భక్తులు ఆ మాట అన్నారు, నేనైతే, నేనైతే. ఈ అనుభవంలోనికి మనం కూడా వచ్చుదుముగాక. ఎప్పుడైతే నేనైతే అని నువ్వు దేవుని కొరకు నిలబడగలవో, చివరిగా చెప్తున్నాను, దేవుడు కూడా నీ కొరకు నిలబడతాడు. ఎప్పుడైతే నీవు నేనైతే అని దేవుని కొరకు అడుగులు వేయగలవో, దేవుడు నీ కొరకు అడుగులు వేస్తాడు. ఎప్పుడైతే నేనైతే అని దేవుని కొరకు పని చేయడానికి ముందుకు వస్తావో, దేవుడు నీ కొరకు పని చేయడానికి ముందుకు వస్తాడు. అట్టి కృప ఈ నూతన సంవత్సరంలో మనం పొంది ముందుకు కొనసాగించబడదాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎవరికి వారు ఒక 2-3 నిమిషాలు ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని దగ్గర మీరు చెప్పండి, నేనైతే నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు ఒక సమర్పణ కలిగిన ఆయన నేను జీవిస్తాను తండ్రి అని ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరము కూడా చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర చెప్పండి, నేనైతే అని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రభుతో చెప్పండి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను ప్రభా. చెప్పండి, దేవుని దగ్గర చెప్పండి. ధనం మీద కాదు, మనుషుల మీద కాదు, బలం మీద కాదు, అధికారం మీద కాదు ప్రభా. నా నమ్మిక నీవే, నీ కృపే. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీతి గలవాడని నీ ముఖ దర్శనాన్ని చేస్తానయ్యా. నీ స్వరూప దర్శనముతో నా ఆశలు తీర్చుకుంటాను ప్రభా. నేనైతే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటానయ్యా, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభా. ప్రతిదినం ప్రార్థనతో ప్రారంభిస్తానయ్యా, ప్రార్థనతో నడిపించబడతానయ్యా. హల్లెలూయా. నేనైతే నీ స్తుతిని ప్రచురం చేస్తాను నిత్యము. నేనైతే నీ మందిరంలో నీ కృపాతిశయములను బట్టి ప్రవేశిస్తానయ్యా. అయ్యా, నేనైతే యథార్థ హృదయం గలవాడని మనపూర్వకంగా ఇస్తాను తండ్రి. ఒకరితో నాకు అనవసరం నాయన. నేనైతే నీ కొరకు చనిపోవడానికైనా సిద్ధమే ప్రభా. ఒక సమర్పణతో ప్రభు దగ్గర మాట చెప్దామా? ఒక ప్రతిష్టతో ప్రభు దగ్గర మాట చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి నాయనా మీకు వందనాలు. ఇది నాన్న మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో నాయనా మీరు ప్రతి మాటను ముద్రించి ఫలింపచేయండి. 7 అనుభవాలలో మమ్మల్ని ప్రతిష్ఠించండి. ఈ సమర్పణలో మమ్మల్ని నడిపించండి నాయన. వేరుపాటు జీవితాన్ని నీ కొరకే మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. లోకములో కలిసిపోయిన వారం కాకుండా, నలుగురితో గుంపులో అన్నట్టు కాకుండా నాయన నీ కొరకు నాయన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ నిన్ను మహిమపరిచేటువంటి నాయన అనుభవాలలో మమ్మలను స్థిరపరిచి సహాయం చేసి మహిమ పొందమని మందిర ఆవరణంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చూద్దాం. ఆమేన్.